సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా చలనచిత్ర జీవితం 5వ భాగంలోకి మనం ప్రవేశించాం. గత భాగాలు కనుక మనం పరిశీలిస్తే డింపుల్ కపాడియాతో పరిచయం, ఆ పరిచయం కాస్త మరి ఎంగేజ్మెంట్కి దారితీయటం, తర్వాత పెళ్ళి. సో ఎపిసోడ్లో మనం ఈ పెళ్ళి దానికి సంబంధించిన విషయాలు కూడా మనం ప్రస్తావిద్దాం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డింపుల్ కపాడియా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద చెప్పాలంటే అట్రాక్షన్గా మారారు. అలాగే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆడవాళ్ళు, లేడీస్ హృదయాలు అయితే పగిలిపోయాయి. తమ కళల రాకుమారుడు మరి డింపుల్ కపాడియాని పెళ్లి చేసుకున్నాడు అనడంతో ఉత్తర భారతంలో ముఖ్యంగా చాలామంది లేడీస్ కన్నీటి దారులే ప్రవహించాయి. ఎందుకంటే తమకు అనుకున్నటువంటి రాజేష్ ఖన్నా వేరే వాళ్ళకి చెందుతున్నాడని చెప్పి చాలామంది బాధపడుతూ ఆ రోజుల్లో రాజేష్ ఖన్నాకి లెటర్స్ రాశారు. రాజేష్ ఖన్నా లెటర్స్ చూడటానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కూడా, గుప్తా అని చెప్పేసి ఒక వ్యక్తిని కూడా నియమించడం జరిగింది. ఇతను 20 సంవత్సరాల పాటు రాజేష్ ఖన్నా దగ్గర పనిచేశాడు. ఇతనికి వచ్చే లెటర్స్ చాలా వరకు అతను ప్రేమిస్తున్నామనో, లేకపోతే రక్తంతో రాసేవో, లేకపోతే మేము పెళ్లి చేసుకుంటామనో, లేకపోతే మమ్మల్ని కనీసం మీ దగ్గర ఒక 10 మనిషిగానైనా ఉంచుకోనివ్వండి అని చెప్పి రాసే లెటర్స్ ఇలా చాలా వస్తుండేవి. వాటన్నిటికీ కూడా ఈ గుప్తా అన్నతనే లెటర్స్ రాసేవాడు. 20 సంవత్సరాల పాటు కేవలం ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ లెటర్స్ అతను రిప్లై ఇచ్చారంటే ఆ రోజుల్లో రాజేష్ ఉన్నటువంటి క్రేజ్ ఏంటో మనం మరొకసారి ప్రేక్షకులకు తెలియచేయాలని చెప్పి ఈ ఇన్సిడెంట్ కూడా మీకు వివరించడం జరుగుతుంది. అయితే 1973 జనవరి 23వ తేదీన జుహులో డింపుల్ కపాడియా సొంత గృహంలో మ్యారేజ్ ఫంక్షన్ జరిగింది. ఈ మ్యారేజ్ ఫంక్షన్కి ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, అలాగే ప్రముఖులు, అలాగే చాలా కొద్దిమంది లిమిటెడ్గానే ఈ ఫంక్షన్కి హాజరవడం జరిగింది. ఈ పెళ్లిని అంతటిని కూడా వీడియో తీయడం జరిగింది. అయితే పెళ్లిని వీడియో తీయటం అనేది అదేమైనా గొప్ప విషయం అని మీరు భావించవచ్చు. కానీ ఈ వీడియోని తర్వాత కాలంలో మరి ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి థియేటర్లో, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రతి థియేటర్లో ఒక సినిమా ప్రదర్శించడానికి ముందుగా ఈ వీడియో వేసేవాళ్ళు. సో ఈ వీడియోని చాలామంది ఆ రోజు ప్రేక్షకులందరూ కూడా మా ఇంటికి చెందిన వ్యక్తి రాజేష్ ఖన్నా అని చెప్పేసి ఈ పెళ్లినంతని కూడా వాళ్ళు చాలా ఆసక్తిదాయకంగా చూసేవాళ్ళు. ఈ పెళ్లిని చూడటానికే మరి మిగతా థియేటర్స్ అందరికీ కూడా ప్రజలు వెళ్ళారు అంటల్లో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. ఇంత గొప్ప సెన్సేషను థియేటర్లో మొట్టమొదటిసారి ఒక పెళ్లి వీడియోని ప్రదర్శించడం అది రాజేష్ ఖన్నాతోనే స్టార్ట్ అయింది, రాజేష్ ఖన్నాతోనే ఎండ్ అయింది. ఇంకా తర్వాత అంత స్థాయిలో ఎవరో కూడా సినిమా ఇండస్ట్రీలోకి చేయటం జరగల. మరి ఈ రకంగా పెళ్ళైన తర్వాత వాళ్ళు యూరోపియన్ కంట్రీస్కి హనీమూన్కి వెళ్ళారు. యూరోపియన్ కంట్రీస్కి హనీమూన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చాలా ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడిపారు. తిరిగి వచ్చిన తర్వాత డింపుల్ కపాడియాకి ఎక్కడో తెలియని వెలితి, ఎక్కడో తెలియని ఆందోళన ఒకటి మాత్రం వాడికి నెలకొని ఉంది. అదేంటంటే రాజేష్ ఖన్నా ఎంతగా తన దగ్గరికి అయినా యూరోపియన్ కంట్రీస్లో ఎంత ప్రేమ చూపించినా కూడా వాళ్ళ వైవాహిక సంబంధం ఎక్కువ కాలం నిలబడదు. ఇది వారం రోజుల్లోనే డింపుల్ కపాడియాకి అర్థమైంది. ఏదో తెలియని ప్రవర్తన, ఏదో తెలియనటువంటి ఒక వింత ఆలోచన ఆవిడ మనసుని అదే దిశగా నడిపింది. దీనికి కారణం కనుక మనం పరిశీలిస్తే డింపుల్ కపాడియా అలా ఆలోచించిన దాంట్లో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఇంతకు ముందు కనుక మనం చూస్తే అంజు మహేంద్ర గురించి మనం చెప్పుకున్నాం. అంజు మహేంద్ర 1966 నుంచి 1971 వరకు కూడా లివింగ్ రిలేషన్షిప్లో రాజేష్ ఖన్నాతో ఉంది. రాజేష్ ఖన్నాతో లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు 69 వరకు రాజేష్ ఖన్నా వేరు, 69 నుంచి వచ్చినటువంటి రాజేష్ ఖన్నా వేరు. రాజేష్ ఖన్నా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరైతే ఉన్నారో ఈ లేడీస్ రావటం, పెద్దల మీద ముద్దు పెట్టుకోవడం, కాళ్ళకి దండం పెట్టడం, ఈ రకమైన మాన్యులోకి రాజేష్ ఖన్నా వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే భావించాలి, అలాగే ఉండాలని కోరుకునేవాడు. కానీ అంజు మహేంద్ర రాజేష్ ఖన్నాని ఎప్పుడూ కూడా ఒక సూపర్ స్టార్లో చూడలా. ఒక మామూలు మనిషిగా, ఒక ప్రేమికుడిగా మాత్రమే చూసేది, కామన్గానే ప్రవర్తించేది. ఇది రాజేష్ ఖన్నాకి నచ్చేది కాదు. రాజేష్ ఖన్నాలో ఒక తెలియని వ్యక్తిత్వం రాను రాను బయటపడుతూ ఉంది. అదేంటంటే అతను వింతగా ప్రవర్తించడం, కోపంగా అరవటం, షార్ట్ టెంపరు, ఇవన్నీ కూడా అంజు మహేంద్రలో కనిపించాయి. ఆ తర్వాత అదే అతనికి ఒక సైకలాజికల్ డిజార్డర్ కూడా దారితీసిందని చెప్తారు. అదే స్కిజోఫ్రేనియా. స్కిజోఫ్రేనియాతో రాజేష్ ఖన్నా బాధపడుతున్నాడన్న విషయం మొట్టమొదటిలో ఎవరు గుర్తించకపోయినా తర్వాత కాలంలో చాలామంది దీన్ని గుర్తించడం జరిగింది. దీన్ని ఏదో రకమైనటువంటి ఒక మానసిక వ్యాధి అని గుర్తించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మాత్రం మరి అంజు మహేంద్ర అని.
అంజు మహేంద్రకి కలిగినటువంటి అనుభవం డింపుల్ కపాడియా కూడా కలగటం మొదలైంది. ఎందుకంటే అతను చాలా దుందుడుకు వ్యవహారంగా ఉండేవాడు. తర్వాత ఒకసారి షార్ట్ టెంపర్గా ప్రవర్తించేవాడు. తర్వాత మనసులో కలిగే భావాన్ని గుర్తించేవాడు కాదు. తన వైఖరిలో తను వెళ్ళిపోయేవాడే తప్ప ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు కాదు. తను సెట్స్లో హీరో అనుకునేవాడు, సూపర్ స్టార్ అనుకునేవాడు. ఇంట్లో కూడా అదే రకమైన మనస్తత్వం ఉండేవాడు. ఏ హీరో అయినా సరే రెండు రకాల మనస్తత్వాలు. సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు అక్కడ ఉండే ప్రవర్తన వేరు, ఇంటికి వచ్చేసిన తర్వాత భర్తగా ఉండేటువంటి ప్రవర్తన వేరు. కానీ ఇతను షూటింగ్లో ఏ మనస్తత్వం అయితే క్యారీ చేసేవాడో మరి ఇంట్లో కూడా అదే ప్రవర్తనని క్యారీ చేసేవాడు. అదే అతని జీవితాన్ని దెబ్బతీయటానికి గల ప్రధానమైనటువంటి కారణాల్లో అది కూడా ఒక వన్ ఆఫ్ ద కారణం అని చెప్పక తప్పదు. డింపుల్ కపాడియా ఇక్కడికి వచ్చేసిన తర్వాత హనీమూన్ నుంచి అప్పుడే ఒక ఘటన జరిగింది. అదేంటంటే ఆ రోజున బాబీ సినిమా 1973 సంవత్సరంలో రిలీజ్ అయింది. రిలీజ్ అయినటువంటి ఆ రోజు నుంచి మొదలుకొని ఎక్కడ చూసినా సూపర్ హిట్ టాక్, ఎక్కడ చూసినా కూడా డింపుల్ కపాడియా గురించే టాక్. డింపుల్ కపాడియా ఓవర్ నైట్ హిందీ సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ ఇమేజ్ పొందింది. రిషి కపూర్ ఆవిడ నటించినటువంటి సినిమా కొన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఆ మేనియా ఒక విధంగా డింపుల్ కపాడియా కనుక కంటిన్యూ కనుక చేస్తుంటే మరి హిందీలో ఆవిడ నెంబర్ 1 పొజిషన్కి చేరేదేమో. కానీ పెళ్లి చేసుకోవడం వల్ల ఒక కండిషన్ పెట్టాడు రాజేష్ ఖన్నా, పెళ్ళైన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలో నటించకూడదు, కుటుంబానికే పరిమితం కావాలి. రాజేష్ ఖన్నా లాంటి సూపర్ స్టార్ మొట్టమొదటి ప్రపోజల్ పెట్టినప్పుడు డింపుల్ కపాడియాకి ఏం అనిపించరా, నిజమే మనం కూడా కుటుంబాన్ని నిర్వహించుకోవాలని. కానీ ఆ వయసు కూడా అప్పటికి ఆవిడ పెద్దది కూడా కాదు, కేవలం 16 సంవత్సరాలు టీనేజ్ గర్ల్లో ఉండేటువంటి ఆలోచనలు వేరు. ఒక కళ్ళ రాకుమార్ లాంటి సూపర్ స్టార్ తను పెళ్లి చేసుకున్నటువంటి ఆనందం, ఈ ఆనందంలో ఆవిడ రాబోయే పరిణామాలు ఏవి కూడా పట్టించుకోలేదు. చాలామంది నిర్మాతలు పెళ్ళైన తర్వాత మరి ఆశీర్వాద్ బంగ్లాకు వచ్చి రాజేష్ ఖన్నాతో మాట్లాడేవాళ్ళు, 5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తాం, మా సినిమాలో మీరు నటించండి అని చెప్పి. 5 లక్షల అమౌంట్ అంటే 1973 సంవత్సరంలో తక్కువ అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. కానీ రాజేష్ ఖన్నా సున్నితంగా కూడా తిరస్కరించి పంపించవచ్చు. కొన్ని చోట్ల అదే ప్రవర్తన ఉండేది. కానీ రాను అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎందుకంటే తను అనుకున్నటువంటి మరి డింపుల్ కపాడియా వేరు. ఆ రోజు బాబీ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత డింపుల్ కపాడియా వేరు. అతను మరింత నిర్బంధంలో పెట్టాడు. ఇంకా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొడ్యూసర్స్ కలవకూడదు, ప్రొడ్యూసర్స్తో మాట్లాడకూడదు, ఇలాంటి కండిషన్స్ కూడా వచ్చేసాయి. ఒకరోజు ఒక ఇన్సిడెంట్ కనుక చూస్తే రాజేష్ ఖన్నా విపరీత మనస్తత్వానికి ఒక అర్థం అలా తెలుస్తుంది. అదేంటంటే మనోజ్ కుమార్ ఆ రోజుల్లో ప్రముఖ హీరో. పుకార్ అనేటువంటి సినిమాలో యాక్చువల్గా అతనికి సపోర్టింగ్ రోల్లో రాజేష్ ఖన్నా నటించాలి. కానీ రాజేష్ ఖన్నా బదులు అతను ప్రేమ్ చోప్రాని తీసుకున్నారు. ఆ కోపం కొంత ఉంది రాజేష్ ఖన్నాకి. మనోజ్ కుమార్ రాజేష్ ఖన్నా ఇంట్లో లేడు, మరి డింపుల్ కపాడియా దగ్గరికి వచ్చి తను తీయబోయే సినిమాలో హీరోయిన్గా ఉండాలని చెప్పి కోరాడు. దానికి ఆనందంగా డింపుల్ అంగీకరించింది. ఒకసారి రాజేష్ ఖన్నాతో కూడా చెప్తానని చెప్పింది. ఈ విషయం రాజేష్ ఖన్నాకి చెప్పబోయే లోపలనే రాజేష్ ఖన్నాకి మనోజ్ కుమార్ వచ్చి వెళ్ళాడని తెలిసింది. ఎవరితో మాట్లాడకుండా కారు వేసుకొని మనోజ్ కుమార్ ఇంటికి వెళ్ళాడు. మనోజ్ కుమార్తో గొడవ పడ్డాడు. నా భార్యతో నువ్వు సినిమా ఎలా తీస్తావు, నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి తీవ్రమైన వాగ్వివాదం మనోజ్ కుమార్తో జరిగింది. వెంటనే మనోజ్ కుమార్ ఏం చేశారంటే డింపుల్ కపాడియాకి ఫోన్ చేసి అక్కడ జరిగినటువంటి గొడవ అంతా కూడా డింపుల్ కపాడియాకి ఫోన్లో వివరించడంతో డింపుల్ కపాడియా అవాక్కైంది. అంటే ఇతనిలో ఈ కోణం ఉందా, ఇంత విపరీతమైనటువంటి ప్రవర్తన ఉందా అని చెప్పేసి చాలా బాధపడింది. ఆ రకంగా తన విపరీతమైన ప్రవర్తన డింపుల్ కపాడియా ముందు ఒక్కొక్క రూపం బయటపడుతుంటూ ఉండడంతో డింపుల్ కపాడియాకి అసలు విషయం తెలిసింది. ఇతనితో చాలా కాలం మనం కొనసాగటం కష్టం అని చెప్పి. ఇదే పరిస్థితి కనుక మనం ఇంకా సినిమా జీవితంలోకి వస్తే 1973లో మరి అప్పుడే మరి మన అమితాబ్ బచ్చన్ సినిమా జంజీ సినిమా రిలీజ్ అయింది. జంజీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సూపర్ హిట్ అయ్యి అతను యాంగ్రీ యంగ్మెన్గా అవతరించాడు. అయితే యాంగ్రీ యంగ్మెన్గా అతను ఎందుకు అవతరించాడు, ఆ రోజున్నటువంటి కాలమాన పరిస్థితులు ఏమిటి, సూపర్ స్టార్ ఇమేజ్కి అమితాబ్ బచ్చన్ ఎలా వచ్చాడు అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో పూర్తిగా కూలకుషంగా వివరిద్దాం. ఇదే సమయంలో 1973లో నమక్ హరామ్ అనేటువంటి సినిమా కూడా రిలీజ్ అయింది.
ఇందులో రాజేష్ ఖన్నా ప్రధానమైన పాత్రధారి, సపోర్టింగ్ రోల్లో అమితాబ్ బచ్చన్ నటించాడు. అయితే ఈ సినిమా మొట్టమొదట్లో చాలా చిన్న రోలు అమితాబ్ బచ్చన్ది. కానీ జంజీర్ సినిమా ఎప్పుడైతే హిట్ అయిందో మరి నిర్మాతలు ఏం చేశారంటే అతని పరిమితి పెంచుకుంటూ పోయారు రోల్ని. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి మరి రాజేష్ ఖన్నాతో దాదాపు సరిసమానమైన పాత్ర అమితాబ్ బచ్చన్ కూడా వచ్చింది. జోడీగా రేఖ నటించింది రాజేష్ ఖన్నాతో. ఈ సినిమా క్రెడిట్ పూర్తిగా రాజేష్ ఖన్నాకి వెళ్ళాల, కొంత భాగం అమితాబ్ బచ్చన్ కూడా వెళ్ళింది. 1973 సంవత్సరం వచ్చేప్పటికి పెళ్ళయింది. ఓ పక్కన సూపర్ డూపర్ హిట్స్ అందుతున్నా కూడా మరొక పక్కన అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్మెన్గా అవతరించాడు. అంటే రాబోయే పరిణామం మరొక సూపర్ స్టార్ ఎదగటానికి 1973 సంవత్సరం అంకురార్పణ జరిగింది. డింపుల్ కపాడియా కూడా రాజేష్ ఖన్నా మనస్తత్వంలో ఏదో తేడా కనిపిస్తోంది. మరి ఈ పరిణామాలు రాబోయే కాలంలో అతని నట జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపెట్టింది, వ్యక్తిగతంగా అతను ఏ విధంగా ఇబ్బందులకు లోనయ్యాడో కూడా వచ్చే ఎపిసోడ్స్లో మనం కూలకోశంగా వివరిద్దాం. అంతవరకు సెలవు. ముఖ్యంగా సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అలాగే మీ రిలేటివ్స్ ఎవరు ఉంటారో ఈ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ని మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.